అన్నదాత సుఖీభావ పథకంతో రైతులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీని రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పక్షపాతి అన్నారు. రాజాం నియోజకవర్గంలో 39,000 మంది రైతులకు 27 కోట్లు మొదటి విడతగా 7,000 చొప్పున అన్నదాత సుఖీభావ పథకంలో లబ్ధి పొందారన్నారు. ఈ నెల 14న 150 ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో రైతులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపనున్నారన్నారు. అనంతరం రాజాం మార్కెట్ యార్డ్ లో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతా సభ రైతులు నిర్వహిస్తారని తెలిపారు. నాకు తెలిసినంత వరకు దేశంలో మొట్టమొదటిసారి వేవర్స్ కమ్యూనిటీ సంబంధించి ఏవైతే యంత్ర మగ్గాలు ఉన్నాయో ఎలక్ట్రిక్ మగ్గాలు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, మామూలు మగ్గాలు ఉంటే చేతి మగ్గాలు ఉంటే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా చాకలి మంగళికి సంబంధించిన ఏవైతే వారి వృత్తి ప్రకారం వారికి కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనం సంబంధించిన ఈరోజు దగ్గర మనం 10% ఎక్సైజ్ షాప్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బారులు కొత్తగా తీసుకున్న బారుల విషయంలో కూడా 10% వారికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా 15 వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకు కూడా వారికి సంబంధించిన వృత్తుల్లో ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వాలి, వారిని ప్రోత్సహించాలని తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తుంది. ఒత్తిడి తెచ్చి కొంచెం తేవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా మా ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు. త్వరలో దాన్ని కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల గురించి పట్టించుకున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన లోన్స్ కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం హయాంలో కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉండడానికి కావలసిన కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన ప్రతి పథకం కూడా